హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ట్రావెల్ అండి. రీసెంట్గా మేము షిమ్లా మనాలి విజిట్ చేసాము. సో ఇండియాలో చూడాల్సిన మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అంటే షిమ్లా అని చెప్పొచ్చండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేమైతే మార్చిలో విజిట్ చేసాము. మార్చిలోనే డే టైం టెంపరేచరు 1 డిగ్రీ ఉందండి ఇక్కడ. సో నైట్ అయితే మాత్రం మైనస్లో ఉంది. ఎవరైనా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఆ చలికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. మా ఈ బ్యూటిఫుల్ జర్నీ విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయింది. విశాఖపట్నంలో ఈవినింగ్ 7 o'clockకి మేము ఫ్లైట్లో ఢిల్లీ రీచ్ అయ్యాము. జనరల్గా మేము ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా అక్కడ ఫేమస్గా ఉండేవి పిల్లలకి చూపించాలని అనుకుంటాము. ఈసారి ఇండియాలో ఫాస్టెస్ట్ ఎక్స్ప్రెస్ అయిన శతాబ్ది ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసాము ఢిల్లీ నుంచి కల్కా వరకు. ఇక్కడి నుంచి మా అసలైన షిమ్లా జర్నీ అనేది స్టార్ట్ అయింది. కల్కా టు షిమ్లా టాయ్ ట్రైన్లో మేము ట్రావెల్ చేసాము. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. షిమ్లా అందాలను చూడాలంటే ఖచ్చితంగా టాయ్ ట్రైన్లోనే చూడాలి. 103 టన్నల్స్ ఉంటాయి. ప్రతి టన్నల్లో నుంచి ట్రైన్ వెళ్తూ వస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మాటల్లో చెప్పలేము. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం. ట్రైన్లో మాతో పాటు జర్మనీ నుంచి వచ్చిన టూరిస్టులు ఉన్నారు. వాళ్ళైతే మాతో చాలా బాగా కలిసిపోయారు. మా పిల్లలైతే వాళ్ళతో చాలా బాగా ఎంజాయ్ చేశారు. ట్రైన్లో ఈ టేస్టీ చాట్ని ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అరౌండ్ 6 o'clockకి మేము షిమ్లా రీచ్ అయిపోయాము. షిమ్లాలో స్టేషన్ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఫ్రెష్ అయిపోయి మేము మాల్ రోడ్కి వచ్చాము. చలి చాలా ఎక్కువగా ఉంది. జాకెట్స్, స్వెటర్స్ మేము తెచ్చుకున్నాము. కానీ చలి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా కొన్ని స్వెటర్స్, బ్లౌజెస్, సాక్సెస్ కొనుక్కోవాల్సి వచ్చింది. ఆ షాపింగ్ చేస్తూ మాల్ రోడ్ అంతా చాలా ఎంజాయ్ చేసాము. నైట్ లైటింగ్లో మాల్ రోడ్ చాలా సూపర్గా ఉంది. డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని సో రూమ్కి అనేది వచ్చేసాము. చూడండి, చలి ఎక్కువగా ఉండటం వల్ల గ్లౌజెస్, సాక్సెస్, డబల్ బెడ్షీట్స్, డబల్ జాకెట్స్ వేసుకుని మరి అక్షర ఇంకా బెడ్షీట్ కోసం వెతుక్కుంటూ ఉంది. చలి అంతలా ఉంది, మైనస్లో ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము స్టే చేసిన హోటల్ నుంచి వ్యూ పాయింట్ జాకో హిల్స్ అనే హిల్ పైన ఉన్న హోటల్లో స్టే చేసాము. ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సూపర్గా ఉంది వ్యూ పాయింట్ అయితే. మేము ఇక్కడే బయటే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేసాము. చాలా ఫొటోస్ అవి కూడా తీసుకున్నాము. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. జాకో టెంపుల్ చూడడానికి వచ్చేసాం మేము. ఇది చాలా హైట్లో ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద హనుమాన్ విగ్రహం ఉంటుంది. యాక్చువల్గా హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకుని వస్తూ ఒక క్షణం పాటు ఈ కొండ మీద ఆగారట. అందుకనే ఈ కొండకు జాకో హిల్ అని పేరు వచ్చింది అని అక్కడ వాళ్ళు స్టోరీ చెప్తారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. హనుమంతుడిని దర్శనం చేసుకున్నాము. మా పిల్లలు హనుమాన్ చాలీసా పాడారు. ఆ టెంపుల్లో ఇలా రామాయణంలోని ఘట్టాలకు సంబంధించిన ఫొటోస్ అవన్నీ కూడా పెయింటింగ్స్ రూపంలో ఉంటాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది టెంపుల్.
ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే మంకీస్ ఎక్కువగా ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చేతిలో తినే వస్తువులు కానీ బ్యాగ్స్, స్పెట్స్ అలాంటివి ఉంటే లాక్కుని వెళ్ళిపోతాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ టెంపుల్ దగ్గర చాలా రకాల హనుమాన్ విగ్రహాలు, శ్రీరాముల వారి విగ్రహాలు, ఇలా రకరకాల దేవుని విగ్రహాలు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మేము కొన్ని షాపింగ్ చేసాము. షిమ్లాలో మనకు అక్కడక్కడ వాళ్ళ డాన్స్ ట్రెడిషన్కి సంబంధించిన ఇలాంటి పిక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ మేము రోప్ వే ఎంజాయ్ చేసాము. ఇక్కడ మేము ఒక చిన్న మిస్టేక్ చేసాము. మాకు తెలీదు రోప్ వే కూడా మళ్ళీ జాకో టెంపుల్కే వెళ్తుంది అని. మేము ముందుగానే జాకో టెంపుల్కి వెళ్ళొచ్చేసాము. బట్ రోప్ వే ఎంజాయ్ చేయడానికి మళ్ళీ మేము రోప్ వేలో సెకండ్ టైము జాకో టెంపుల్కి వెళ్ళాము. ఈ రోప్ వేలో నుంచి అంత హైట్లో నుంచి షిమ్లా అందాలను చూస్తుంటే చాలా సూపర్గా అనిపించింది. నెక్స్ట్ మేము కాళీబారి టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఇక్కడే శివాలయం కూడా ఉంది. శివుడిని కూడా దర్శనం చేసుకొని నెక్స్ట్ మేము షిమ్లా మ్యూజియంకి వెళ్ళాము. ఈ మ్యూజియంలో మనకు స్వాతంత్రం రాకముందు గాంధీజీ షిమ్లాని విజిట్ చేసిన టైము, ఆ విశేషాలని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ మ్యూజియంలో షిమ్లాకి సంబంధించిన చారిత్రక విశేషాలను పిక్చర్స్ రూపంలో పొందుపరిచారు. అలాగే అక్కడ ట్రైబల్స్ యూజ్ చేసిన కొన్ని థింగ్స్, వాళ్ళ రెగ్యులర్గా వాడే వస్తువులను పొందుపరిచారు. అవన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. వీటితో పాటుగా ఇక్కడ మినియేచర్ పహారీ ఆర్ట్కి సంబంధించిన కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ ఒక కళాకారుడు వాటిని డ్రా చేస్తూ ఉన్నారు. అవి ఎగ్జిబిషన్ కమ్ సేల్ పెట్టారు. అవన్నీ చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నెక్స్ట్ అక్కడి నుంచి మేము ఝాన్సీ రాణి పార్క్ అనేది విజిట్ చేసాం. షిమ్లాలో ఏ వైపు చూసినా కొండల మీద ఇలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. ఆ ఫ్లవర్స్తో మా పిల్లలు సరదాగా రోజుకొక కలర్తో జడలు వేసుకుంటూ ఉండేవాళ్ళు. చూస్తున్నారు కదా ఇలాగా. అలాగే షిమ్లాలో బాగా ఫేమస్ అయిన ఫ్లవర్స్ ప్రాస్ ఫ్లవర్స్. ఇవి హిల్స్ పైన ఉంటాయి. ఈ ఫ్లవర్స్తో చేసే జ్యూసు హార్ట్కి చాలా మంచిదట. ఆ జ్యూస్ వచ్చేసి చాలా కాస్ట్లీ అట. ఈ ఫ్లవర్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, మంచి రెడ్ కలర్లో. యాజ్ యూజువల్గా మేము ఈవినింగ్ కాగానే మాల్ రోడ్కి వచ్చేసాము. మేము స్టే చేసిన హోటల్ మాల్ రోడ్కి దగ్గరగా ఉండడం వల్ల ప్రతిరోజు ఈవినింగ్ మేము ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళము. సో ఇక్కడ చూడదగ్గ ప్లేసెస్ అంటే చర్చ్ పాయింట్ ఒకటి, నెక్స్ట్ రిడ్జ్ పాయింట్ అంటారు. ఇది చాలా పెద్ద ఫేమస్ మాల్ రోడ్ అనేది, చాలా పెద్దది కూడాను. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని సైట్ సీయింగ్కి బయలుదేరిపోయాము. దీన్ని గ్రీన్ వ్యాలీ అంటారు. ఎక్కడ చూసినా కూడా పచ్చదనమే కనిపిస్తుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఆ గ్రీన్ హిల్స్ మేఘాలను తాకుతున్నట్లుగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మేము కొన్ని పిక్స్ అనేవి తీసుకున్నాము. ఇదొక వ్యూ పాయింట్, చాలా బ్యూటిఫుల్గా ఉండే వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి మేము కుఫ్రీ చేరుకున్నాము. ఇక్కడ చాలా రకాలైన అడ్వెంచరస్ని
రైడ్స్ని ఎంజాయ్ చేసాం. అక్కడి నుంచి మేము ఫాగు విలేజ్కి వచ్చేసాము. ఇది ఒక బ్యూటిఫుల్ విలేజ్. ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది. అక్కడ శివుణ్ణి దర్శించుకున్నాము. ఆ తర్వాత టెలిస్కోప్ పాయింట్ ఉంటుంది. ఆ టెలిస్కోప్ పాయింట్లో నుంచి మనకి ఇండియా చైనా బార్డర్స్, హిమాలయస్, కేదార్నాథ్, బద్రీనాథ్ పీక్ పాయింట్, రిచెస్ట్ విలేజ్ ఇన్ షిమ్లా, ఇలా డిఫరెంట్ పీక్ పాయింట్స్ అనేవి మనకి చూపిస్తారు. అవన్నీ చూసి చాలా ఎంజాయ్ చేస్తాము. చాలా దగ్గరగా ఉన్నట్లుగా అనిపించింది. అంతేకాదు అక్కడ క్లైమేట్, సీనరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉంటుంది. ఆ తర్వాత మేము రాష్ట్రపతి నివాస్ని విజిట్ చేసాము. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు స్టే చేయడానికి ఉండే ప్లేస్ ఇది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ గార్డెన్లో తులిప్ ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సూపర్గా ఉంది. డైలీ మేము ఈవినింగ్స్ టైం అంతా కూడా మోస్ట్లీ మాల్ రోడ్లోనే స్పెండ్ చేసేవాళ్ళము. ఇక్కడ ఉండే లోకల్ ఫుడ్స్ అన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మాల్ రోడ్లో ఉండే షిమ్లా పోలీస్ కూడా చాలా ఫన్నీగా ఉంటారు. ఆ డ్రెస్, క్యాప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. లోకల్ ఫుడ్స్కి వస్తే ఎస్పెషల్లీ ఐస్ క్రీమ్స్, మట్కా చాయ్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. అలాగే బేక్డ్ గులాబ్ జామున్స్ కూడా సూపర్గా ఉంటాయి. ఆల్మోస్ట్ షిమ్లాలో అన్ని ప్లేసెస్ని విజిట్ చేసేసి చాలా బ్యూటిఫుల్ మెమరీస్తో మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో ఇంకా షిమ్లాకి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. బై షిమ్లా. సో మేము కలెక్ట్ చేసుకున్న ఈ మెమరీస్ మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చిందా అండి మరి మా షిమ్లా ట్రిప్? నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.